సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 4వ వార్డులో బీజేపీ అభ్యర్థి రొట్టెల శ్రీనివాస్ ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం నేరుగా నిధులు మంజూరు చేస్తోందని, ప్రస్తుతం గ్రామాల్లో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కేంద్రం నిధుల ద్వారానే జరుగుతున్నాయని తెలిపారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సహకారంతో గజ్వేల్ పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయించామని చెప్పారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరవేయడమే తమ లక్ష్యమని, 4వ వార్డులో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు డాక్టర్ ఎల్లేశం, రొట్టెల దాసు, ఎల్లబాబు తదితరులు పాల్గొన్నారు. రొట్టెల శ్రీనివాసు 4వ వార్డు అభ్యర్థిని ఖచ్చితంగా భారీ మెజార్టీతో నాకు ఓట్లేసి గెలిపిస్తే నేను చేసే విధానాలు ఏంటంటే, మొన్న చైర్మన్ గారు, మాజీ చైర్మన్ గారు కూడా వచ్చి కంపల్సరీ పోయినసారి ఆయన ఉన్నప్పుడు ఏమేం పనులు చేసినామని కూడా ఆయన చెప్పిండు. ఆయన చైర్మన్ నేను గెలిచినానుకో ఆయన ఇట్లా అదైందనుకో కంపల్సరీ మన వార్డులో అభివృద్ధి మోల్డ్ కానీ, ఏమైనా సీసీ లైట్లు కానీ, పింఛన్లు కానీ ఖచ్చితంగా ఇవే ఉండే డబుల్ బెడ్రూమ్లు కానీ, కొన్ని మన మశాన వాటిక కూడా మెయిన్ ముఖ్యంగా బీడి కాలనీ కానీ, మశాన వాటిక కానీ కొద్దిగా సమస్యలు బాగున్నాయి మన వార్డులో. అవి ఖచ్చితంగా మాత్రం నేను సరి చేస్తానని నేను ఖచ్చితంగా మాటిస్తున్నా. కాకపోతే ఒకటి మాత్రము రఘునందన్ రావు సార్ మనకు సహకరిస్తుండు కాబట్టి మనం ఖచ్చితంగా మాత్రం బాజీ మెజార్టీతో గెలిచిరా సీను గెలిచి వచ్చిన తర్వాత నీకు ఖచ్చితంగా మాత్రం నీకు ఏమేమి పనులు కావాలని అవి ఖచ్చితంగా నేను చేసిస్తాను హామీ, నేను కూడా నీకు హామీ ఇస్తున్నా. చిల్లర పనులు చాలా ఉన్నాయి సార్ అని చెప్తే ఖచ్చితంగా మాత్రం మనం చేస్తాం. శ్రీనివాస్ నువ్వు అయితే గెలిచిరా, నువ్వు వాళ్ళకి హామీ, నేను కూడా హామీ ఇస్తున్నా అన్నారు. కొద్ది గవర్నమెంట్ 5 కిలోల బియ్యం ఇస్తుంది, నరేంద్ర మోడీ గవర్నమెంటే ఇస్తుంది. మళ్ళీ రెండోది ఒకటి వాటర్ ఫిల్టర్, చిన్న ఊళ్ళల్లో వాటర్ ఫిల్టర్లు ఉన్నాయి, 5 రూపాయలకు 2 రూపాయలకు, మన దగ్గర 20 రూపాయలు ప్రైవేట్గా ఉన్నాయి. అవి కూడా సెంటర్ ఫండ్ కాబట్టి అవి కూడా ఖచ్చితంగా మాత్రం నేను అవి 4 వార్డులలో 4 దిక్కుల్లో 4 వాటర్ ప్లాంట్లు కూడా పెట్టేయాలని అనుకుంటున్నాము. అవి కూడా హామీ ఇచ్చినాము. మేము మనీ ఫ్యాట్లో ఉన్నాయి అన్ని ఖచ్చితంగా మాత్రం చేస్తామని ఖచ్చితంగా కూడా చేస్తున్నాము. గజ్వేల్ మున్సిపాలిటీ, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 4వ వార్డు అభ్యర్థిగా నేను నిలబడ్డా. దయచేసి ఖచ్చితంగా మాత్రం నన్ను భారీ మెజార్టీతో గెలవాలని నేను కోరుకుంటున్నాను.